వైజాగ్ ను వరుణుడు వదలడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై వరద ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లుగా ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఇది వాయుగుండంగా బలపడి రేపు ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పు గోదావరి జిల్లా, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు కూడా ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వైజాగ్ ను వరుణుడు వదలడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై వరద ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లుగా ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఇది వాయుగుండంగా బలపడి రేపు ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ వైజాగ్ నుంచి అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రెహనా. విశాఖలో కొడుతున్నాడని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని విధంగా వరుణుడు అయితే కర్నూలు నుంచి అని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి విశాఖలో ఎక్కడా కూడా వర్షపాతం అయితే నమోదవలేదు. గత 3 రోజుల నుంచి మాత్రం భారీ వర్షపాతాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఇప్పటికే ఏపీఎస్డీఎంఏ కూడా తెలిపింది. ఇది వాయుగుండంగా బలపడి రేపు ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణం దాకా అయితే తెలియజేయడం జరిగింది. దీంతో పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణం అటు విశాఖతో పాటు అనకాపల్లి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అలానే కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాకి ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. అలానే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పు గోదావరి, అల్లూరు సీతారామ జిల్లాలో అయితే ఇప్పటికే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికి విశాఖలో కూడా ఆంక్షలు అయితే నిర్వహించడం జరిగింది. విశాఖ తీరం వెంబడి భారీగా ఎదురుగాలు అయితే వీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజలందరినీ ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. మత్స్యకారులకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. తీరం వెంబడి భారీగా ఎదురుగాలు ఇస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం పరిస్థితి. ఇప్పటికే విస్తారంగా వర్షాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అటు విజయవాడ కావచ్చు, ఇటు విశాఖలో కానీ భారీ వర్షాలతో ఇప్పటికే ప్రజలంతా కాస్త తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్న పరిస్థితి. ఇప్పటికే విశాఖలో దాదాపుగా 16 సెంటీమీటర్ల నమోదైంది. అలానే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో కూడా భారీ వర్షపాతాలు అయితే నమోదవుతున్నాయి. అలానే అల్లూరు సీతారామ జిల్లాలో ఇప్పటికే భారీగా అయితే వర్షపాతాలు అయితే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా మంత్రి అనిత అయితే మాట్లాడడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకైతే తరలించాలి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తరలించాలని ఇప్పటికే హోంమంత్రి అనిత అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే తీరం వెంబడి భారీగా ఎదురుగాలు వీస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీర ప్రాంతాలకి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఇంట్లో కావాల్సిన లేకుండా ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే చేసిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఇప్పటికే అటు విజయవాడ కావచ్చు, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా ఇప్పటికే భారీగా వర్షపాతం అయితే నమోదవుతుంది. ఇప్పటికే విశాఖలో చూసుకున్నటువంటి పరిస్థితిలో భారీగా వర్షపాతం అయితే నమోదవుతుంది. ఇప్పుడు కూడా విశాఖ జిల్లాలో మాత్రం ఎక్కడ కూడా వర్షపాతం అయితే నమోదవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం కూడా ప్రభుత్వ ఉండాలంటే కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే
ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలానే తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా తరలించాలంటూ కూడా హోంమంత్రి ఈ అనిత అయితే చెప్పడం జరిగింది. అలానే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ పునరావాస ప్రాంతాలకు తరలించాలి. అలానే పునరావాస ప్రాంతంలో అత్యవసరమైనటువంటి మందులతో పాటు అలానే ఆహార పదార్థాలని కూడా అందుబాటులో ఉంచాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం. అలానే ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ జరగకుండా ప్రజలందరూ కూడా ఉండాలంటూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం. అలానే ఈ ప్రాంతాల్లో ఇప్పటికే మత్స్యకారులు కూడా వారికి వెళ్ళినట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా ఇప్పటికే కొన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి కాకినాడ అలానే ఉప్పాడ. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.